చెప్పాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎంత సంతోషం ఉన్నారు. వాక్యపు లోతులో నుంచి బేస్ కొంచెం కట్ చేయాలి. అక్కడ ఆపరేటింగ్ బేస్ తక్కువ చేయి కొంచెం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, వాక్య భాగంలో నుంచి మార్క్ రాసిన సువార్త ఎక్కువ తీసేసి మార్క్ సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. ఆయన యొద్దకు ఒక గుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వానిని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. ఉమ్మి వేసి, నీకేమైనా కనబడుతున్నదా వాని అడుగగా వాడు కనులెత్తి, మనుష్యులు నాకు కనబడుచున్నారు, అయితే వారు చెట్ల వలె ఉండి నడుచుచున్నట్లుగా. ఆయన మరలా తన చేతులు వారి కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును ఎస్ రైట్ ప్రభు అయిన యేసు క్రీస్తు సేవా దినాలలో ఆయన వెంటనే 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 అనే మాట ఈ సువార్తలో మనం చూడగలం. క్రీస్తు యేసుని మార్కు పరిచారకుడిగా పరిచయం చేశాడు. అలాగనే క్రీస్తు యేసుని మత్తయి యూదులకి రాజు అని పరిచయం చేశాడు. అలాగనే లూకా మనిషి కుమారుడు అని పరిచయం చేశాడు. అలాగనే యోహాను ఇతను దేవుని కుమారుడు అని పరిచయం చేశాడు. జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. వాక్యపు లోతులో యేసు క్రీస్తు ఇంకా ఉద్భవించక మునిపే ఆయన గురించిన ప్రవచన వాక్యాలు లేఖనాలలో ప్రవక్తలు అనేక రీతిలుగా ఆయనను ప్రవచిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయన పుట్టిన తర్వాత ఆయన సేవలో ప్రజలకి ఆయన ఏమై ఉన్నాడు అనే విషయాన్ని రాస్తూ 4 సువార్తలు రాశారు. ఈ రాత్రి యేసయ్య మార్కు రాసేటప్పుడు మార్కు ప్రజలకి ఎలా పరిచయం చేశాడంటే ఈయన పరిచారకుడు అని పరిచయం చేశాడు. పరిచర్య చేయడానికి వచ్చాడు, పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. పరిచర్య చేయడానికి వచ్చాడని అనుభవంలో మార్కు రాస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ ప్రభు యేసు క్రీస్తుకున్న ఒక గుణలక్షణం ఈ అధ్యాయాలలో మనం చూస్తాం. 7వ అధ్యాయం 31వ వచనం నుండి మనం క్రిందికి వెళితే అక్కడ చెవుడు గల నత్తి వారిని వాని ఎద్దుకు తీసుకుని వచ్చారు. అయ్యా, వీడిని కూడా నువ్వు బాగు చెయ్యి అని యేసయ్య ఎద్దుకు తీసుకుని వచ్చారు. యేసయ్య వానిని జన సమూహంలో ఆయన వాడిని బాగు చేయలేదు. ఇక అందరి తల పైకెత్తండి. జన సమూహంలో యేసయ్య వానిని ఏం చేయలేదు? చెప్పండి, ఏం చేయలేదు? బాగు చేయలేదు. ఈరోజు మనం అనుకోవచ్చు, ఇక్కడ ఒక 1000 మంది ఉన్నాం, లేదా ఒక 2000 మంది ప్రజలు ఉన్నాం. ఈ ప్రజల మధ్యలో ఒక అద్భుతం కానీ జరిగితే, లేక ఒక చెవిటోడు బాగుపడ్డాడు అనుకోండి,
లేకపోతే ఒక పక్షపాతం కలిగిన వాడు బాగుపడ్డాడు అనుకోండి, లేకపోతే ఇంకా దయ్యాలు వెళ్ళిపోయినాయి అనుకోండి, ఏం చేస్తారు? ఒకడు వెళ్ళిపోతే మిగిలిన వారందరూ కూడా నమ్ముతారు కదా, ఈ ప్రజల మధ్యలో చేస్తే బాగుండును అని మన ఆలోచన. విన్నారా? ఇప్పుడు నేను వచ్చాను, ఒక చెవిటోడిని లేపి ప్రార్థన చేసి యేసు నామములో నీ చెవిటితనం వెళ్ళిపోవును గాక అని నేను చెప్పాను అనుకోండి, మీరందరూ ఆ చెవిటి వెళ్ళిపోయింది వాడు చూసుకొని నా చెవులు బాగున్నాయి, నా చెవులు వినపడుతుంది అని వాడు చెప్పాడు అనుకోండి, మీ అందరికి ఏం కలిగింది చెప్పండి? విశ్వాసం కలిగింది, అంతేనా? ప్రజల మధ్యలో జరిగితే మీకు విశ్వాసం కలిగింది, అందరూ చప్పట్లు కొడతారు. అరే చప్పట్లు కొట్టమనలా, మీరు కొడతారు, కొట్టమనకు మునిపే మీరు కొట్టేశారు. ఇలానే కొడతారు. ఏది ఒక అద్భుతం జరిగింది. కానీ యేసయ్య ఈ ప్రజల మధ్యలో చేయలేదు. చెవుడు గల నతివాణిని అక్కడ బాగు చేయలే. వాడిని ఏం చేశాడు అంటే వారిని ఏకాంతముగా ఊరి వెలుపలికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ వాడిని బాగు చేశాడు. అక్కడ వాడిని చెవుల్లో వేళ్ళు పెట్టాడు, నాలుక మీద ఉమ్మి వేసాడు, ఆకాశపు కరళెత్తి ఓ ఎఫ్తా అని వాడిని బిగ్గరగా కేక వేశాడు. ఆయన నిట్టూర్పు విడిచాడు. వెంటనే వాని చెవులు తెరవబడ్డాయి, నాలుక సడలించబడింది. ఆ మీదట వాడు తేటగా మాట్లాడసాగాడు. ఈయన ఏంటి సంగతి? యేసయ్య నిన్ను ఏం చేశాడు? బాగు చేశాడా అంటే వాడు అంటాడు, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఇప్పుడు అదే సిచ్యువేషన్ 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఒకరిని అనగా గుడ్డివాణ్ణి ఒకరిని ఆయనకు తోడుకొని వచ్చి ఏం చేశాడు? వాణిని కూడా ఈయన మీద కూడా చేతులుంచు అని యేసయ్యని వేడుకున్నాడు. వెంటనే యేసయ్య ఏం చేశాడు? మొదటి చేసిన పని 7వ అధ్యాయంలో ఏ పని అయితే చేశాడో 8వ అధ్యాయంలో కూడా అదే పని చేస్తున్నాడు. ఏమిటా పని అంటే వానిని ఊరి వెలుపలికి తీసుకుని వెళ్తున్నాడు. ఈ రాత్రి జాగ్రత్తగా వినాలి. ఒక వ్యక్తి జీవితంలో ఆశీర్వాదానికి ముందుగా, అద్భుతానికి ముందుగా, దైవిక స్వస్థతకి, శారీరక స్వస్థతకి అనగా భౌతిక సంబంధమైన స్వస్థతకి ముందుగా ఆ వ్యక్తిని ఆధ్యాత్మికంగా వారిని మొదట బాగు చేస్తూ ఉన్నాడు. ఆయన ఏంటా బాగు చేయటం అంటే యు ఫస్ట్ వన్ సపరేషన్ అనగా ప్రత్యేకించుట. వారిని ఆ జన సమూహములో నుండి వారిని ప్రత్యేకిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు ఆత్మ నీతో ఇదే, ఈ రాత్రి నిన్ను కూడా ఆయన ప్రత్యేకించి ఈ స్థలానికి తీసుకుని వచ్చాడు. ఆయన ఈరోజు సపరేషన్, అన్సపరేషన్, ఎక్కడ చూసిన సపరేషన్. ఆ మీదట వాడిని ఏం చేశాడు? వాని మీద, వాని కనుల మీద ఉమ్మి వేసి ప్రార్థించాడు. వెంటనే వాడు ఏం చేశాడు? వాని కనులు ఏమైనా తెరవబడ్డాయి. వాడిని అడుగుతున్నాడు, ఏరా ఏంటి సంగతి, నీకేమైనా కనబడుతుందా అని అడిగితే అతను అంటున్నాడు, నాకు కనబడుతున్నారు, మనుషులు నాకు కనబడుతున్నారు, కానీ చెట్ల వలె నడుచుచున్నట్లుగా ఉన్నారు. మీకు ఎప్పుడైనా ఈ అనుభవం ఉందా? చెట్లు పరిగెత్తున్నట్టుగా చెప్పాలి, చెట్లు పరిగెత్తుతున్నట్లుగా లేకపోతే చెట్లు పోతున్నట్లుగా మీకు ఎప్పుడైనా ఈ అనుభవం కలిగిందా? చెప్పండి.
లేదు కదా. అంటే మీరు బస్సు ఎక్కరా? బస్సు ఎక్కారా? బస్సు ఎక్కిన వాళ్ళు చేతులు ఎత్తండి. ట్రైన్ ఎక్కిన వాళ్ళు చేతులు ఎక్కండి. ట్రైన్ ఎక్కినప్పుడు ట్రైన్ కదిలిందా? ట్రైన్ ఎక్కి కూర్చున్నప్పుడు చెట్లు పోతున్నట్లుగా అనిపించిందా లేదా నీకు? మరి చెప్పరేంటి? కానీ చెట్లు పోతున్నాయా? ఎవరు పోతున్నారు? ట్రైన్ పోతుంది, బస్సు పోయింది. బస్సు ఎక్కిన వెంటనే అది స్పీడ్ కలిగింది అనుకోండి, సడన్గా కళ్ళు మూసి తెరిచేసరికి ఏమనిపించింది మనకి? చెట్లు పరిగెత్తుతున్నట్లు అనిపించింది. కానీ చెట్లు పరిగెత్తవు, మనమే పరిగెత్తుతాం. మన బస్సే పరిగెత్తుతుంది. కానీ వాస్తవానికి ఇక్కడ ఇదే గమనించాలి. చెట్లు పరిగెత్తవు, చెట్లు అక్కడే ఉంటాయి. కానీ బస్సు ఎక్కిన మనం ప్రయాణిస్తూ ఉంటాం. ఈ వయసు వచ్చిందా? ఇప్పుడు ఇంత వయసు వచ్చినా అప్పుడప్పుడు ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు 2 స్టేషన్ల దగ్గర ఒక ట్రైన్ మన ట్రైన్ ఆగిద్ది, ఆ ప్రక్కన ఇంకొక ట్రైన్ వచ్చి ఆగిద్ది. చాలాసేపు దాకా అక్కడే ఆగిద్ది. అది పోయిందాక ఇది పోదు. కాసేపటికి అనిపించింది మన ట్రైన్ వెళ్తుందిలే అనిపించింది. కానీ మన ట్రైన్ వెళ్ళిద్దా? చెప్పండి. మన ట్రైన్ ఏం వెళ్ళదు, మనది అక్కడే ఉండిద్ది. కానీ పక్క ట్రైన్ ఏమైంది? ఈరోజు చాలా జాగ్రత్తగా వినాలి. ఈడు కూడా ఇతనిని ముట్టినప్పుడు కనబడుతున్నది అన్నాడు. మరలా యేసు ప్రభు మరలా వాని కనుల మీద చేతులుంచి ఏం చేశాడు? మరలా ప్రార్థన చేసినప్పుడు వాడట తేరి చూశాడు. మొదట చూసినప్పుడు మనుషులు కనబడుతున్నారు, కానీ వారు చెట్ల వలె నడుచుచున్నట్లుగా నాకు కనబడుతుంది అన్నాడు. వెంటనే మరలా యేసయ్య వాని మీద చేతులుంచినప్పుడు వాడు తేరి చూశాడట. కానీ సమస్తాన్ని తేటగా చూడలేకపోయాడు. ఇప్పుడు సమస్తాన్ని తేటగా చూసే అనుభవంలోకి రావడానికి ముందుగట తేరి చూడటానికి, సమస్తాన్ని తేటగా చూడటానికి మధ్యలో ఒక చిన్న వారధి ఉన్నది. అదేంటంటే కుదర్చబడి. ఈ రాత్రి వాక్యం వింటున్నా మన జీవితంలో నువ్వు చూస్తూ ఉన్నావు, కానీ నువ్వు తేరి చూడాలి. నువ్వు చూసే అనుభవంలో అందరూ చూసినట్లుగానే నువ్వు చూస్తావు, కానీ నువ్వు తేరి చూడాలి. నువ్వు తేరి చూడటం మాత్రమే కాదు, నీవు సమస్తాన్ని తేటగా చూడాలి. ఈరోజు చూసే గుంపు ఉంది, తేరి చూసే గుంపు కూడా ఉంది, కానీ సమస్తాన్ని తేటగా చూసే మరొక గుంపు కూడా ఉంది. ఈ రాత్రి ఇక్కడ 3 గుంపులలో ఉన్నారు. ఒక గుంపు ఏ గుంపు చెప్పండి? చూసే గుంపు, మామూలుగా చూస్తారు జనరల్గా. ఒక గుంపు ప్రజలు. రెండో గుంపు ఉన్నారే కాస్త విశ్వాసంతో ఏది ఇంకొక అడుగు ముందుకేస్తారే, వాళ్ళు తేరి చూసే గుంపు. వాళ్ళు కూడా కాదు, ఇంకొక గుంపు ఉంది. ఇంకొక అడుగు వేస్తే ముందుకి సమస్తాన్ని తేటగా చూసే గుంపు ప్రజలు. ఈ రాత్రి ఏ గుంపులో ఉందాం? ఏమ్మా చెప్పండి నాకు. మొదటి గుంపులోనే ఉందామా, లేకపోతే రెండో గుంపులో ఉందామా, లేకపోతే మూడో గుంపులో ఉందామా? మీకేమనిపిస్తుంది చెప్పండి? చెప్పాలి, మీరు చెప్తే కానీ వాక్యం చెప్పండి. సమస్తాన్ని తేటగా నేను చూడాలి అని ఆశపడుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. కొందరు ఇక్కడ లేరు, వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళు నేను ప్రయాసపడి
పొద్దున్నే 7 గంటలకి 6 గంటలకి మెలకు వచ్చింది. రాలేనేమో అనుకొని ఇంకొక గంట లేట్ చేసి 8 గంటలకు బయలుదేరాను. అంటే ఇక్కడ వచ్చేసరికి 7 అయింది. మధ్యలో ఆక్కుంటా ఇక నా ప్రయాణం నేనే కనుక వస్తాను. ఇంత ప్రయాసపడి వస్తే మీరు సప్పగా కూర్చుంటే ఎలాగా? నేను కొత్తగా ఇప్పుడేనయ్యా నేను చూస్తుంది అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. చూసారా? నేను తెలుసు మీకు, నేను తెలుసు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. నేను కొత్తగా ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడికి, కానీ నేనందరికీ తెలుసు. సరే కాస్త ఊగొట్టండి, మిమ్మల్ని ఇసుకించడం ఎందుకు? నీ త్వరగా వాక్యం చెప్పాలి. ఏ గుంపులో ఉంటావు? చూసే గుంపులో ఉందామా, లేకపోతే తేరి చూసే గుంపులో ఉంటావా? లేదయ్యా, ఈ రాత్రి నేను సమస్తాన్ని నేను తేటగా చూడాలి అని అనుకుంటున్నాను అన్నవాళ్ళు 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. yes, నీవు సమస్తాన్ని నీవు తేటగా చూడబోతున్నావు. ఈ చూసే ముందుగా ఒక చిన్న వారధి ఎక్కాలి. వారధి అంటే వారధిని దాటాలి. ఈ దరి నుండి ఆ దరికి నువ్వు కాస్త దాటాలి. అదేమిటంటే ఆ అనుభవమే కుదర్చబడిన అనుభవము. వాక్యపు లోతులో ఋతు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని పరిచయం చేస్తాను. ఎవరైనా ఒకరు త్వరగా. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినని నయోమి తెలుసుకున్నప్పుడు ఆమెతో మాట్లాడుటకు మానెను. గనుక వారిద్దరు బెత్లెహేము వచ్చు వరకు ప్రయాణము చేసిరి. ఇక్కడ జాగ్రత్తగా తలపైకెత్తండి. ఈ భాగములో మోయాబీరాలైన రూతు, వాస్తవానికి ఈమె రాజకుమార్తె. ఆ దినాల్లో మోయాబులో ఈమె ఒక పూజారి రాజకుమార్తె. అదే సమయంలో ఈమె ఆ గుడికి వచ్చే వారికి ఏం చేసి బలులు అర్పిస్తూ ఉండేది. రాజవంశములో పుట్టింది. అయితే జాగ్రత్తగా 1-2 నిమిషాలు ఈమె చరిత్ర చెప్పి కొంచెం ముందుకెళ్తాను. ఈ గ్రంథానికి ఈ పేరు ఎలా వచ్చింది అంటే, ఈమె మొదటి రాజకుమార్తె. ఈమె అదే సమయంలో ఆ ఊరిలో మోయాబులో ఉన్న ఒక గుడికి పూజారి. అదే సమయంలో ఈమె జీవితంలో రకరకాలైన అర్పణలు అర్పిస్తూ పూజారిగా ఉండి అనేక కార్యక్రమాలన్నింటినీ నడిపిస్తున్న దినాలని. ఆ సమయంలో నయోమి తన యజమానుడు, తన 2 పిల్లలు, అనగా ఇది వాగ్దత్త దేశము నుండి కనాను దేశము నుండి ఈ కరువు వచ్చిన కారణముగా మోయాబుకు వచ్చారు. మోయాబులో పనిచేసుకుంటూ శిల్పాలను నిర్మిస్తూ చెక్కుంటూ ఉన్న దినాలలో ఒక రోజున ఈ అనగా నయోమి కుమారుడైన మహ్లోను, పెద్దవాడైన మహ్లోనుని ఆమె చూసింది. అతని మెడలో ఒక లాకెట్ ఉంది. జాగ్రత్తగా వినాలి. లాకెట్ మెడలో మనకి మంగళసూత్రం ఎలాగైతుండిదో స్త్రీలకు ఎలాగనే ఆయన మెడలో ఒక లాకెట్ ఉందట. ఒకరోజు ఉన్నట్టుగా ఉండి ఈ మడిగింది. హలో, ఓపెన్ ద లాకెట్ అని అన్నట్ట. ఆయన పేరు అడిగి నీ మెడలో ఉన్న లాకెట్ ఏంటో ఒకసారి చూపిస్తావా అని అడిగితే ఆయన లాకెట్ ఓపెన్ చేస్తే అందులో ఏముందంటే ధర్మశాస్త్రం.
ఆమేన్ ఆమేన్. ఏమన్నా ధర్మశాస్త్రాలు ఏమన్నా చెప్తారా? చెప్పండి మీరు ఎవరైనా. ధర్మశాస్త్రాలు నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధం ఆడకూడదు, పొరుగువాంది ఏది, ఇట్లా 10 ఆజ్ఞలు ఉన్నాయి. వాటిలో ఈమెకి బాగా అంటే హృదయాన్ని హత్తుకున్న 2 వాక్యాలు ఉన్నాయి. ఒకటి నరహత్య చేయకూడదు, రెండవది విగ్రహాలని ఆరాధించకూడదు, నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. మరలా ఒక రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, మూడో రోజు అయిపోయింది. ఇట్లా కొన్ని దినాలకి రావటం, అది ఓపెన్ చేయించటం, ఆ తర్వాత ఆమె చదవటం, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించటం. ఈ పరిస్థితుల్లో దేవుని ఆత్మ రూతుని దర్శిస్తూ వచ్చిందట. వెంటనే తన కుమారుడైన ఒకరిని అనగా ప్రేమించి వివాహం చేసుకున్న దినాలలో రూతు తల్లిదండ్రులు ఏం చేశారంటే ఆ రూతుని వెలివేసేసారు, బయటకంటేసారు. ఆ పరిస్థితులలో చాలా కష్టపడి నయోమి యేసయ్యని గురించి, దేవుని గురించి ఎన్నో విషయాలు ఆమె చెప్పింది. కొద్ది దినాలు అయిన తర్వాత తన భర్త చనిపోయాడు, నయోమి భర్త చనిపోయాడు. అలాగనే రూతు భర్త, అలాగనే ఓర్పా భర్త, ముగ్గురేమైపోయారు, చనిపోయారు. చివరికి 3 మోడులు మాత్రం మిగిలిపోయినాయి. ఆ పరిస్థితుల్లో నయోమి అంటుంది, మీ దేశానికి నేను ఆ దేశానికి వెళ్ళిపోవాలి, మీ దేశంలో మీరు ఉండండి అన్నప్పుడు నయోమి వింటున్నారు, ఓర్ప ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. కానీ రూతు అలా వెళ్ళలేదు. మీరు 16వ వచనం చదువుకోవాలి. మొదట 16వ వచనములు ఏమన్నాడు అక్కడ? అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నువ్వు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నిన్ను నన్ను ప్రత్యేకించినలా అది ఇప్పుడు జాగ్రత్త వినాలి. 16వ అధ్యాయంలో నయోమితో చేసిన నిబంధన. ఇప్పుడు 18వ వచనములో ఏమంటుంది అక్కడ? తనతో కూడా వచ్చుటకు ఆమెకు ఏం కుదిరిందట? అందరు చెప్పండి, ఏం కుదిరింది? ఈ రాత్రి నీకు కూడా ఏం కుదరాలి చెప్పండి? ఆశీర్వాదానికి ముందుగా, దైవిక స్వస్థతకి ముందుగా సమస్తాన్ని తేటగా చూడాలని ఆశపడుతున్నవే, అరులు చాచి దేవుని సన్నిధిని వేగిరి పడుతూ వచ్చేవే, కన్నీళ్లతో వచ్చేవే, దుఃఖంతో వచ్చేవే, ఈ రాత్రి ఆధ్యాత్మిక జీవితంలో ఏమీ చూడలేని అనుభవంలో నిలిచి ఈ స్థలానికి వచ్చేవే, ఈ రాత్రి దేవుని ఆత్మ నేను చూస్తా ఉన్నది. నీ మనస్సును చూస్తుంది, నీ ఆలోచన తెలుసు, నీ తలంపు తెలుసు, నీ ఊహలు తెలుసు, నీ ప్రవర్తన తెలుసు, అంతటిని కూడా ఆయన చూస్తా ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు నీకు సమస్తాన్ని తేటగా చూసే కృపలోకి నిన్ను ఆయన నడిపించబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పు. హల్లెలూయా. అయితే ఈ రాత్రి నీ మనసున్నదే, నీ మనసు కుదర్చబడాలి, నీ తలంపులు కుదర్చబడాలి. ఇంటున్నారు, హాస్పిటల్కి వెళ్తే బాగుండు అనే దానికంటే దైవ సాన్నిధ్యంకి వెళ్తే బాగుండు అని కానీ రాత్రి నీ మనసు కుదర్చబడిందా? నువ్వు కుదర్చబడిన మరుక్షణము నుంచే నీ ఆధ్యాత్మిక జీవితంలో దైవిక స్వస్థతని యేసయ్య నీకు ఇవ్వబోతున్నాడు.
కుదుర్చబడాలి, నీ తలంపు కుదుర్చబడాలి, నీ చూపు కుదుర్చబడాలి, ఈరోజు నీ ఊహలు కుదుర్చబడాలి, నీ మనసు కుదుర్చబడాలి. మనసు ఎప్పుడైతే కుదిరిందో, నయోమట వారిద్దరు ఎక్కడ బెత్లెహేము వచ్చు వరకు ఏం చేశారండి? ప్రయాణము. ఈ ప్రయాణములో ప్రభు నీకు కావలసినవి అన్ని ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. ముందుగా అన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం మీరింటికి వెళ్ళిపోయి రూతు గ్రంథం చదవాలి. ఎలాగ వెళ్ళిందో అలాగనే ఉన్నదా? ఏ పొలములోకి వెళ్ళింది? బోయాజు పొలములోకి వెళ్ళింది. బోయాజు ఇది ఏమిటి సంగతి? ఎవరి అమ్మాయి? ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వివరాలన్నీ కూడా మొత్తానికి అడిగి ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఏమ్మా, నీవు మామూలు నీడలోకి రాలా, సర్వశక్తుని యొక్క నీడలోకి వచ్చావు. నీవు ఆయన రెక్కల నీడలో నీవు సురక్షితముగా ఉండినట్లుగా ఆ మాట చదువుతారా? ఋతు గ్రంథం 2వ అధ్యాయం. చదువు తల్లి. అబ్బా చదువు. నీ వచ్చింది అది ఆయన నీకు ఏమిస్తాడు? సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. అందుకామె నీవు నన్ను ఆదరించి అందరూ చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. చప్పట్లు మోగితే స్తోత్రాలు చెప్పట్లు, స్తోత్రాలు చెప్పండి హల్లెలూయా చెప్తున్నారు మీరు. ఈ వచ్చిన మండలం చేసుకోండి. ఈరోజు రాత్రి వేళలో ప్రభు నీకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వబోతున్నాడు. ఆయన రెక్కల నీడలో నీకు ఆదరణ కలగబోతున్నది. నీకు సురక్షితంగా నీకు ప్రభు నీకు సురక్షితాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన. ఈరోజు నాకు ఆశ్చర్యం. ఈ రోజున మీకు తెలిసలేదు, డాక్టర్ అంబేద్కర్ లండన్లో యూనివర్సిటీ చదివేటప్పుడు ఋతు గ్రంథం మీద ఆయన ఒక వ్యాఖ్యానం చేశాడు. ఆయన ఈరోజు క్రైస్తవ బిడ్డలారా, వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈ రాత్రి వేళలో నీ మనస్సు కుదిరిందా? భవిష్యత్తుని దీవించబోతున్నాడు, నీ అడుగులు స్థిరపరచబోతున్నాడు. నీవు సర్వశక్తిని నీడలో నీకు కావలసినవి అన్ని నీకు ఇవ్వడానికి ఆయన ఆశపడుతున్నాడు. మీరు ఇంటికి వెళ్ళిపోయి 2వ అధ్యాయం చదువుకోవాలి. అక్కడ ఆమెకి ఏమేమి ఇవ్వబడిందో అలాగనే 3వ అధ్యాయంలో నయోమి, నత్త అయిన నయోమి ఏం చేయమంటుందో, అమ్మ స్నానం చేయి, తైలం రాసుకో, కళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి సిద్ధపాటు చేస్తూ ఉంది. ప్రియులారా, 4వ అధ్యాయంలో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు నీ మనసు కుదర్చబడిందా? ఏ పొలంలోకి నీ వచ్చావో మొదట పరిగెరుకోవడానికి వచ్చింది ఈమె. పరిగెరుకుంటున్న ఈమె చివరి అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు ఏమైనా ఏం చేశాడు? ఏ పొలములో అయితే పరిగెరుకుందో అదే పొలానికి యజమానురాలుగా దేవుడు మార్చాడు. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. దీనంతటికి కారణము చెప్పండి, మనసు కుదర్చబడింది. ఈ రాత్రి నీ బ్రతుకు మారబోతున్నది, లైఫ్ స్టైల్ మారబోతున్నది. ఈ ప్రతిష్ఠ మాసంలో
అన్ని మాసాలు వేరే, ఈ మాసం వేరే. నాకు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఈ మాసం ప్రతిష్ఠిత మాసం. ఈ ప్రతిష్ఠిత మాసంలో ప్రభు నీ జీవితాన్ని విప్లవాత్మకంగా ఆయన దీవించడానికి ఆశపడుతున్నారు. రాత్రి శుభరాత్రి. మూడు బారిన జీవితాలను చిగురింపజేయ గలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపజే మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించు. నా జీవిత ధన్యతై మహోన్నతుడా నీ కృపలో నివసించుట. మహోన్నతు అందరూ నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవి చాలా మంది పాడతలేదు. ఆకుమాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకుమాడ ఆత్మఫలములు ఆనందముతో జీవజలముల ఊటయైనా నీవోరనను నాటితివా. జీవజలముల ఊటయైనా నీవోరనను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో మామూలుగా కొట్టరా. నా జీవిత ధన్యతై ఎన్నది. మహోన్నత నేను నివసించుట. మహోన్నతు నీ కృపలో మహోన్నత నీ కృపలో నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా. చెప్పండి, గట్టిగా చెప్పండి. మెలుకుతో ఉన్నారా? ఏం కుదరాలి? అందరు గట్టిగా చెప్పాలి. ఏం కుదరాలి? ఈ రాత్రి మనసు కుదిరిందా? భవిష్యత్తుని ఆశీర్వదించబోతున్నా, నీ స్థితిని మార్చబోతున్నా. పరిగెరుకుంటున్నావే బ్రతుకు, అక్కడక్కడ తిరిగి పరిగెరుకుంటున్నావే. పేదరాలని నీ జీవితంలో కోల్పోయిన నీ బ్రతుకులో ఏమేమి కోల్పోయావో వాటన్నిటినీ యేసయ్య ఆశీర్వాద కూడికలు ఆయన నీకు ఇవ్వడానికి ఆశపడుతున్న రాత్రి ఇది. నువ్వు పోగొట్టుకున్నదంతా అయిపోతుంది. ఇలా వాక్యపు లోతులో ఈ రాత్రి ప్రభు ఆత్మ వాడు ఆ గుడ్డోడు నాకు కనపడుతున్నాడు, కానీ చెట్ల వలె అనే మాట ఉంది. చెట్లు, అది ఏ చెట్టు అయి ఉండిద్ది చెప్పండి? బహుశా ఏ చెట్టు అయి ఉండిద్ది? దేవునికి ఇష్టమైన ఒక చెట్టుని మీ రాత్రి పరిచయం చేస్తాను. 92వ కీర్తన 12వ వచనం చదువుతారా? 92వ కీర్తన. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోవేయుదురు,
నీతిమంతులు లెబానోను మీది దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో ఇదిగో నాటబడిన వారై మన దేవుని ఆవరణములో ఎవరు వారు చెప్పండి, ఎవరండి? నీతిమంతులట. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె వారు మొమ్మ వేస్తారు. నీతిమంతులు లెబానోను మీది దేవదారు వృక్షము వలె చెప్పాలి, అందరు చెప్పాలి, ఎదుగుదురు. చెప్పండి, ఎదుగుదురు. నువ్వు ఎదగాలంటే మొదటిగా నువ్వేం చేయాలంటే నాటపడాలి. ఎక్కడ? ప్రభు నిన్ను నాటాడు. ఈరోజు నువ్వు ఎవరమంటే యెహోవా నాటిన దేవదారు చెట్టు అట. ఈ వాక్యం ఇట్లానే ఉంచి 104వ కీర్తన 16వ వచనం. యెహోవా వృక్షములు అమ్మా తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామా? స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక చిన్న ఎక్సర్సైజ్. పక్కన వాళ్ళు చేయి పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి. నా ముఖం చూడదు, వాళ్ళ ముఖం చూడదు. వాళ్ళ ముఖం చూసి చెప్పాలి, నీవు యెహోవా నాటిన దేవదారు చెట్టువు. ఏమని చెప్పారు? ఎవరు నాటిన చెట్టువే? పక్కన వాళ్ళకి చెప్పారా? పక్కన వాళ్ళకి వచ్చినప్పుడు ప్రైజ్లాడి చెప్పారా? మీరేం చెప్పలా? కనుక ఇప్పుడు చెప్పేస్తున్నాం. పక్కన వాళ్ళు పట్టుకొని వన్స్ అగైన్, నీవు యెహోవా నాటిన దేవదారు చెట్టు. తంగేడు చెట్టు కాదు. నువ్వు ఏ చెట్టువి? ఆ పక్కనే ఉంది ఇంగ్లీష్ చెట్టు. ఇగో ఈ పక్కనే ఉన్నాయి ఇంగ్లీష్ చెట్లు, ముళ్ళ చెట్లు లాంటి దాని. ఈరోజు రాత్రి జాగ్రత్తగా నాలి. ప్రభు నీ మనసు కుదిరిందా? నీ భవిష్యత్తుని, ఆయన స్థితిగతులను మార్చిపోతున్నాడు ఆయన. ఇప్పుడు నువ్వు ఎవరు అంటే ఇప్పుడు రేపు చెప్పాలి. రేపు కాదు, నువ్వు సచ్చిందాక చెప్పాలి. ఎవరివి నీవు అంటే, నేను ఆయన నాటిన దేవదారు చెట్టుని. ఎందుకో ఈ రాత్రి మిమ్మల్ని ఈ సేవను గురించి ప్రార్థించాను. చాలా దినాలుగా, చాలా సంవత్సరాలుగా ఈ స్థలానికి, నూతన స్థలానికి ప్రభావాన్ని తీసుకుని వెళుతున్నావు. ఈయన ముగింపు ఏమిటి నాయన? ఈ సేవకుని ముగింపు ఏమిటయ్యా? ఈ సంఘం ముగింపు ఏమిటయ్యా? చాలా సంవత్సరాలుగా ఎప్పుడో చూశాను. అసలు వీడి గురించి నాకు ఏవైనా ఒక చిన్న మాట చెప్తావా అని ప్రభుని అడిగితే, ప్రభు నాతో చెప్పి మాట చెప్పనా? మీరెవరు చెప్పాలి. ఎవరు? ఈ రాత్రి చెప్పండి. రేపు మర్చిపోతే మర్చిపోయారులే. నేను ఈ ఊరు దాటినాకన్నా కథ నోట్లో ఉంచుకోండి ఆ మాటని. ఎవరు నువ్వు? మీ అడ్రస్ నేను అడగట్లా. హూ ఈజ్ ఫెలో? ఎవరు వీరు? ఈ సంఘం ఏమిటి? ఈ సేవకుడు ఎవరు? ఈ సేవకురాలు ఎవరు? ఈ సంఘం యొక్క ముగింపు ఏమిటి అని ప్రభుని అడిగితే, ప్రభు చెప్తున్నాడు, లెబనోను మీది దేవదారు యెహోవా
నాటిన దేవదారు చెట్టు అంట. దేవునికి స్తోత్రం. ఎవరు నాటారు ఇక్కడ మిమ్మల్ని? ఎవరు చెప్పండి? రాజుగారు తీసుకొచ్చి నాటాడా? ఎవరు నాటారు మిమ్మల్ని? ఇది చెప్పాలి. ఇక్కడ ఎందుకు ఆ మందిరానికి వెళ్తున్నావు? ఏందయ్యా మందిరం అంటే ఒలీవల ప్రార్థన మందిరం. మేమున్నామే, మేము యెహోవా నాటిన దేవదారు చెట్లు మేము. ఎక్కడ అడిగినా చెప్పాలి. వీటి 2-3 అనుభవాలు చెప్పి ముగించేస్తాను. ఇది ఎందుకు ఈ మాటని రాశాడంటే, వృక్షములు ఇవి యెహోవా నాటిన దేవదారు వృక్షములు తృప్తి పొందుతున్నవి అని రాశాడు. 104వ కీర్తన 19వ వచనంలో ఏం రాశాడు? అవి తృప్తి పొందుతున్నవాట. ఈ రాత్రి వింటున్నావా? ప్రభు నీకు మొట్టమొదటిగా ఈ చెట్టు అని చెప్తున్నానే, ఈ చెట్టు మొట్టమొదటి దీనికి ఏం కలిగిద్దంటే తృప్తి కలిగిద్దట. ఆమె ఏం కలిగిద్ది? ప్రభు నీకు ఇచ్చిన కొంచెములోనే నువ్వేం కాబోతున్నావు చెప్పనా? తృప్తి చెందబోతున్నావు నీవు. ఆమెన్, ఆమెన్. ప్రభు నీకు తృప్తినివ్వబోతున్నాడు. నీవు నాటిన, ఎక్కడ నాటాడు? అక్కడ రాస్తున్నాడు 92వ కీర్తనలో, నీతిమంతులు ఖర్జూర వృక్షములేమో వేయుదురు, నీతిమంతులు లెబనోను మీది దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుదురు. తృప్తి పొందే అనుభవం ఒకటైతే, ఎదిగే అనుభవం మరొకటి. నువ్వు మందిరములో నాటబడిన దానివైతే, ఈ పొలములో నీవు నాటబడిన వాడవైతే, దేవుడు నిన్ను ఏం చేస్తాడు? దేవదారు చెట్టు ఎలాగా ఎదుగుతూ ఉంటుందో అలాగనే ప్రభు నిన్ను కూడా అన్ని విషయాలలో ప్రభు నిన్ను ఏం చేయబోతున్నాడు? ఎదిగేటట్లుగా చేసే రాత్రి. ఆమెన్, ఆమెన్. సుమారుగా ఈ చెట్టు 800 అడుగులు ఎత్తు ఎదిగిద్దట. ఎన్ని అడుగులండి? 800 అడుగులు. ప్రక్కనే లెబనోను అనే ఒక పర్వతం ప్రాంతం, అది తెల్లనిది. ఆ పర్వత ప్రాంతంలో దేవుడు ఈ చెట్లని ఆయన నాటాడట. ఎందుకు అంటే ఆ దేశానికి తృప్తినివ్వడానికి, ఆ దేశ ప్రజలని తృప్తిపరచడానికి, ఆ దేశ ప్రజలని ఆశీర్వదించడానికి, ఆ దేశ ప్రజలను కష్టాలన్నిటిలో నుంచి విడిపించి విమోచించి నడిపించడానికి ఆ చెట్లని దేవుడే నాటాడట. ప్రక్కనే ఒక పర్వతం ఉంటుంది, దాని పేరు హెర్మోను. దాని పైకి తరచుగా ఆకాశం నుండి మంచు కురుస్తూ ఉండింది. అలాగనే ఇదిగో ఈ ప్రక్కనే ఉన్న ఈ చెట్లపై కూడాట క్రింద నీరు ఆకాశం నుండి పైనుండి మంచు కురుస్తూ ఉంటే ఈ చెట్లట ఎదుగుతూ ఉంటాయట. ఎందుకో ఈ రాత్రి నీవెవరవో చెప్తున్నాను, మరలా నొక్కాడి నుంచి చెప్తున్నాను, నీవు ఆయన నాటిన దేవదారు చెట్టువి. ప్రజలు నీ ద్వారా తృప్తి పడబోతున్నారు. ప్రభు నీకు తృప్తినివ్వబోతున్నాడు. ఫస్ట్ వన్. సెకండ్ వన్, ప్రభు నిన్ను ఎదిగేటట్లుగా అన్ని విషయాలలో నువ్వు ఎదిగేటట్లుగా ప్రభు నిన్ను చేయడానికి ఆశపడుతున్న రాత్రి. ఒకరోజు దేవుని యొక్క ఆలోచన బాగా ఎదగనిచ్చిన తర్వాత ఒక చిన్న ప్లాన్ ఆయన చేశాడంట. ఆ ఆలోచన చెప్పనా? యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం దేవుని ఆలోచన చెప్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం
త్వరగా 17వ అధ్యాయం 22వ వచనం. ఈ మాట సెలవిచ్చుచున్నాడు. కమాన్. ఎత్తైన దేవదారు వృక్షపు పై కొమ్మను ఒకదానిని తీసి పైగా ఉన్న దాని శాఖలలో లేత దానిని త్రుంచి అత్యున్నత పర్వతం మీద నేను నాటుదును. ఇశ్రాయేలు దేశములోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటుగా శాఖలు విడిచి బహుగా ఫలించడి శ్రేష్టమైన, అందరు గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 2 అనుభవాలు, ప్రత్యేకత, మరొక ప్రత్యేకత. ప్రత్యేకతలో నుండి ప్రత్యేకత, ప్రత్యేకతలో నుండి ప్రత్యేకత. క్రీస్తు ఆగమనములో నువ్వు ఎత్తపడాలని, పెండ్లి కుమార్తె సంఘములే ఎత్తపడాలని ఆశపడుతున్నావా? యు ఫర్ సెపరేషన్ అండ్ సెపరేషన్ అండ్ మోర్ అండ్ సెపరేషన్. జాగ్రత్తగా వినాలి. లోకములోని ప్రత్యేకించి పరిశుద్ధునిగా మార్చాడా, బాగు చేశాడా? ఆ ప్రత్యేకత చాలదు. ఆ పరిశుద్ధతలో నుండి కూడా ఇంకా ప్రత్యేకిస్తూ ఉన్నాడు. పరిపూర్ణునిగా మార్చడానికి, పరిపూర్ణునిగా మార్చడానికి ఇంకా ఇంకా ఆయన ప్రత్యేకిస్తూనే ఉన్నాడు. ఆయన ఈ రాత్రి జాగ్రత్తగా వినాలి ఉపదేశాన్ని. ప్రత్యేకించి ప్రభు నిన్ను ఈ స్థలంలో నాటాడా? ప్రభు నిన్ను ఎదిగేటట్లు చేశాడా? వృద్ధి పడేటట్లు చేశాడా? అలాగ ఎదుగుతున్న ఆ చిన్న పై కొమ్మని ఒక దానిని ఆయన త్రుంచిపోతున్నాడు. ఆయన త్రుంచి ఏం చేశాడు? చదువుతాను. అత్యున్నత పర్వతం మీద నేను దానిని, అది ఇంతటితో కాదు. నేను ప్రభుని అడిగానండి. ఫస్ట్గా వస్తున్నాను, ఈయన ఎట్టాలయం కట్టాడు. అప్పుడప్పుడు ఏదో ఫేస్బుక్లో చూస్తూ ఉంటాడు. చాలా మంది దైవజనులతో కలిసి ప్రయాణం చేయటం చూస్తూ ఉన్నాను. దేవుని అనాది సంకల్పం ఏమిటి? దేవుని ప్రణాళిక ఏమిటి? దేవుని ఉద్దేశంలో ఆయన మనస్సులో ఉన్న ఆలోచన ఏమిటి అని తొంగి చూస్తే జాగ్రత్తగా వినాలి. రాత్రి సెపరేషన్ అండ్ సెపరేషన్ అండ్ సెపరేషన్. ప్రత్యేకతలో నుండి ప్రత్యేకత, ప్రత్యేకతలో నుండి ప్రత్యేకత. ఇంకా ఇంకా ఆయన ప్రత్యేకించాలని ఆశపడుతున్న రాత్రి ఈ శుభరాత్రి. ఆమేన్. మీకు వాక్య ఉపదేశం ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి మీరు సమస్తాన్ని తేటగా చూసే అనుభవంలోకి నీవు వెళ్ళగలిగితే, ఆయనట మొదట ఒక కొమ్మని త్రుంచి అత్యున్నత పర్వతం మీద నాటాడు. అది కాస్త పెద్దదైన తర్వాత మరలా దానిలో మరొక లేత కొమ్మని మరలా త్రుంచి ఆ ఇశ్రాయేలు దేశంలోని అత్యున్నత పర్వతం మీద ప్రభు దాన్ని ఏం చేశాడు? చెప్పండి, ఏం చేశాడు? జాగ్రత్త వింటున్నారా యవనస్తులైన పిల్లలారా? నీలో ఎంత పవిత్రత, ఎంత పరిశుద్ధత నీవు ఈ రాత్రి పొదిగించుకోగలుగుతావు, ఎంతగా నువ్వు ప్రత్యేకించబడతావు, ఎంతగా ప్రత్యేకించబడతావు, అంతగా ప్రభు నిన్నట అక్కడ రాస్తాడు.
అది బహుగా ఫలించడి, చూద్దారా మాటని, బహుగా ఫలించడి శ్రేష్టమైన దేవదారు చెట్టు. ఇప్పుడు కొట్టుకుని చప్పట్లు గట్టిగా. ముఖ్యంగా ఈ రాత్రి యవన బిడ్డల జీవితం, యవనస్తుడైన తన దాసుడు, తన దాసురాలు, నేను ప్రభువుని అడిగానండి. ఆయన ఆలోచనలో ఉన్నది 1% ఇది, 1%. ఇంకా చాలా ఉంది దేవుని మనసులో. ఈ సేవను గురించి, ఈ మిమ్మల గురించి, మీ పరిచర్య గురించిన ఆలోచన ఆయన త్రుంచి 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 అక్కడ రాస్తాడు. బహుగా బహుగా ఫలించడి శ్రేష్టమైన దేవదారు చెట్టుగా ప్రభు మిమ్మల్ని చేయబోతున్నాడు. ఇప్పుడు పాడదాం అందరం కలిసి. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించెనా, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో పాడ జీవజలముల. అరే నేను పాడినట్టు కొట్టరా. జీవజలముల ఊటయైనా నీ బోరన నాటి పాడు. జీవజలముల ఊటయైనా నీ బోరన నాటి మాగో నచుడా నీ కృపలు. స్పష్టంగా రావాలి, పడాలి. నన్నది మగోనదు మగోనదుడా నీ కృపలో, మగోనదుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతై ఉన్నది. పాటపారని సత్యము నాకై కరమందుదా, పాటపారని సత్యము కరమందుదా ఇంచితివా. వాగ్దాన బలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచి. వాగ్దాన బలము అనుభవింప నీ కృపతో కూడా పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించు. నా జీవిత ధన్యతై మహోన్నతుడా నీ కృపలో, మహోన్నతుడా నీ కృపలో. అయ్యా మహోన్నతుడా నీ కృపలో నేను. అందరూ గట్టిగా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో. థ్యాంక్ యూ లార్డ్ ఎవరీబడీ. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించు. నా జీవిత మహోన్నతుడా 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 నీ కృపలోనే. దేవుని ఆత్మ మన మధ్యలో బహుగా ఫలించని శ్రేష్టమైన దేవదారు చెట్టుగా ప్రభు నిన్ను మార్చబోతున్నాడు. ఆయన మహోన్నతుడా మహోన్నతుడా
మహోన్నతుడా మహోన్నతుడా మహోన్నతుడా కృపలో నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. గట్టిగా ఒకసారి చెప్పలు కూడా స్తోత్రం చెప్తారా? బహుగా బహుగా ఫలించడి శ్రేష్టమైన దేవదారు చెట్లుగా ప్రభు మిమ్మల్ని చేయబోతున్నాడు. ఈ సేవని ముద్రించబోతున్నాడు ఆయన. ఇది నా మాట కాదు. ఈరోజు ఈ బుర్రలో కొన్ని వేల ప్రసంగాలు ఉన్నాయి, వేలు. కానీ ప్రభుని అడిగాను, నేనేదో చెప్పటం కాదు, వెళ్ళి ఇంత దూరం ప్రయాసపడి ఇన్ని మైళ్ళు ప్రయాణం చేసి నేనేదో ప్రసంగం చేసి ప్రజలను తృప్తిపరిచి నేను వెళితే కాదయ్యా, నువ్వు ఒక్క మాట నాకివ్వు, నేను నూతనంగా వెళ్తున్నాను, నువ్వు ఏం చేయబోతున్నావు నాకు చెప్పు అని అడిగాను. ఆమేన్. ఏం చేయబోతున్నాడు ఆయన నిన్ను? చెప్పండి నోరు తెరిచి. బహుగా చెప్పు. బహుగా ఫలించడి దేవదారు చెట్టుగా ప్రభు చేసి. కింద వచ్చిన చదవండి. అలాగనే ఉంచాడా ఆ చెట్టు నీడలో కమాన్ సకల జాతి పక్షులు దానిలో గూళ్ళు కట్టుకొనును, కొమ్మల నీడలు అవి దాగును, మరియు యెహోవానగు నేనే ఇదిగో ఇది 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 ఘనమైన చెట్టును నీచమైనది గాను, నీచమైన చెట్టును ఘనమైనది గాను చేయువాడనియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును వెండిన చెట్లు వికసించినట్లు చేయువాడనియు భూమి అందుండు సకలమైన, విన్నరా, సకలమైన చెట్లకి తెలియబడును. యెహోవానకు నేను ఈ మాట సెలవిచ్చి తిని నేనే దానిని నెరవేర్చుదని. కొట్టు, గట్టిగా కొట్టాలే. ఎవరు చెప్పారు ఈ మాట? నాట్ మాథ్యూ, నాట్ మాథ్యూ, నేనుగా చెప్పింది ఇది. యెహోవానకు నేనే ఈ మాట సెలవిచ్చి తిని నేనే దానిని నెరవేర్చుదును. చాలా పక్షులు గూళ్ళు కట్టుకోపోతున్నాయి. సకల జాతి పక్షి, ఒక జాతి పక్షి కాదు. ఎన్ని జాతులు చెప్పండి? సకల జాతి పక్షులు ఇందులో గూళ్ళు కట్టుకోపోతున్నాయి. నిబ్బరముగా అవి ఈ చెట్టు నీడలో అవి తాకపోతున్నాయి. ప్రభు ఆత్మ అంటుంది, ఘనమైన చెట్టును నీచమైనది గాను, నీచమైన చెట్టును ఘనమైనదిగా, ఎండిన చెట్లు వికసించినట్లుగా నేనే చేయబోతూ ఉన్నాను. ఇక నీకేం కావాలి? ఏమ్మా పరిగెరుకుందా? పాప పరిగెరుకుంది. ఓ ఋతుమి గారు, ఇదిగో ఇక్కడే పరిగెరుకో, ఈ కుండలోనే నీళ్లు తాగు, వేరే పొలంలోకి పోవద్దు. నీచమైన చెట్టు, అన్యురాలైన మోయాబీరాలైన ఇదిగో ఈమెని ఈ తోటలోకి వచ్చిందో లేదో, ఏ పొలంలోకి పరిగెరుకుని భయంతో పొలం పరిగెరుకుందో అదే పొలానికి ఏమైందట? యజమానురాలుగా దేవుడు మార్చాడు. ఆమేన్. క్రీస్తు వంశవాళ్ళకి వచ్చిందండి.
పాత నిబంధనలో నుంచి క్రొత్త నిబంధనలో క్రీస్తు యొక్క వంశావళిలోకి లాంగ్ జంప్ అనమాట. దావీదుకి జయజమ్మయ్య, దావీదు గారికి ఎవరేమా జయజమ్మ. వాళ్ళ నాన్న, వాళ్ళ తాతకి తండ్రి ఒక 3-4 తరాలకి ముందుగా ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది. ఈ రోజున ఆ చెట్టు నీడలో సకల జాతి పక్షులు గూళ్ళు కట్టుకొని నివాసం చేస్తూ ఉన్నాయి. ఎందుకు దేవుడు ఈ రాత్రి పరిచర్యని ప్రభు అంచెలంచెలుగా దీవించబోతున్నాడు. ఆయన ఈ స్థలంలో అడుగుపెట్టిన నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు. ఆయన ఈ వంశాన్ని దీవించబోతున్నాడు. ఆయన సంఘమా, ఈ రాత్రి ప్రభు నీ జీవితంలో నిన్ను తృప్తి పడేటట్లుగా, నీ ఆధ్యాత్మిక జీవితం ఎదిగేటట్లుగా, నీవు బహుగా ఫలించడి దేవదారు చెట్టుగా ప్రభు నేను చేయబోతున్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. పరమకీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం చదవండి, నేను త్వరగా ముగించేస్తాను. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెలొలుకుచున్నవి, నీ జిహ్వ క్రింద మధుక్షీరములు కల, నీ వస్త్రముల యొక్క సువాసన. అబ్బా, లెబానోను మీది దేవదారు చెట్లు సువాసనగా ఎలాగైతున్నాయో అలాగున్నవాడు. నీ వస్త్రములు, స్తోత్రం చెప్పండి, స్తోత్రం గట్టిగా చెప్పో అమ్మా. ఇటు చూడండి, మాటలు కాదు మీరు. నేను వచ్చిన దగ్గర నుంచి కొంతమందిని చూస్తున్నా, ఎక్కడో పొరలు ఉన్నాయి, ఎక్కడో వదిలేసి వచ్చారు. ఇక్కడ కొద్దిగే, ఇంకొక కొద్ది నిమిషాలు అయిపోయింది, వెళ్ళిపోతారు కదా ముచ్చట్లాడుకుని. నీ వస్త్రములు ఉన్నాయి ప్రాణేశ్వరి, నీ పెదవులు ఏమై ఉన్నాయి, తేనెలొలుకుచున్నవి, నీ జిహ్వ క్రింద మధుక్షీరాలు కలవు అని రాసి అంటాడు. నీ వస్త్రముల యొక్క వాసన లెబనోను సువాసన వలె. లెబనోను అని వెంటనే ఈ రాత్రి దేవదారు వృక్షాలు సువాసనిచ్చేవిగా ప్రభు మార్చబోతున్నాడట. ఆమేన్. వింటున్నారా? అనగా ప్రవర్తన, సువాసనకరమైన జీవితం. ఈ వాక్యం ఇట్లానే ఉంచి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. యెహోవా భయము అతనికి ఇంపైన, ఆమెకి ఇంపైన సువాసన. ఇక్కడ అంటాడు, నీ వస్త్రముల యొక్క వాసన లెబనోను సువాసన వలె ఉన్నది అని వ్రాసి ఇక్కడ అంటాడు కదా, యెహోవా భయము అతనికి లేక ఆమెకి ఇంపైన. వింటున్నారా? అంటే నీ ప్రవర్తన ఉన్నదే, ప్రవర్తన, నీ తలంపులున్నయే, నీ ఆలోచనలున్నవే, నీ నడవడికున్నదే, నీ స్థితిగతులు అన్నిటిని కూడా అనేక మందికి ఆయన సువాసనకరంగా మార్చబోతున్నాడట. ఆయన ఎప్పుడు అంటే ఆయన భయాన్ని కలిగి ఉన్నప్పుడు. ఆయన భయం. అబ్రహాం 22వ అధ్యాయం 12వ వచనంలో ఆ భయమే ఈరోజు ప్రపంచం అంతటిని కొట్టింది. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసన, ఆయన ప్రవర్తన, ఆయన వస్త్రముల యొక్క వాసన లెబనోను మీది సువాసన వలె మారిందట. 22:12-17 వచ్చిన చదువు తల్లి. అప్పుడు ఆయన ఏమి చేయకుము, నాకు ఇవన్నీ తీయలేదు కనుక నీవు దేవునికి నీ ప్రవర్తనలో ఎలా, నీ ప్రవర్తన వాసన, నీ వస్త్రములు వాసన అంటున్నానే,
ఈ బాహ్య సంబంధమైన ఈ వస్త్రాల వాసన కాదు. ఇన్నర్ మ్యాన్ లోపల ఆంతర్య పురుషుడున్నాడే, ఆ పురుషుడట దేవుని భయాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ భయం అనే వాసన లెబనోను సువాసన వలె ప్రపంచమంతా కొట్టిందట. అది ఆమేన్. అదే వాక్యం అంటాడు, ఆ వాసన ఆయన రాస్తాడు. 17వ వచనం చదువునా, నిన్ను ఆశీర్వదించి ఇదిగో ఇది ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందలి ఇసుక రేణుల వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపు చేసేది. కమా ఎందుకు అంటే ఇప్పుడు ఇది ముగించిపోతున్నా. ఎందుకంటే మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని నేను నీతో ప్రమాణం చేశాను. దేవుని స్తోత్రం చెప్తారా? స్తోత్రం చెప్పండి. ఆయన కంటే ఇంక పెద్దోళ్ళు ఎవరు లేరు కనుక నా తోడు అని నేను ప్రమాణం చేస్తున్నానయ్యా. ఎందుకంటే నీ వస్త్రముల వాసన ఉంది, ఇన్నర్ మ్యాన్ భయం అనే వాసన ఈరోజు నన్ను వణికిచ్చేసి ప్రపంచములో జనములన్నీ నీ మూలముగా ఆశీర్వదించబడతాయి. ఎందుకంటే నీవు నా మాట వినినందున. వింటావా? దేవుని మాట వింటావా? ప్రభు ఈ రాత్రి నీకు తృప్తిని ఇవ్వబోతున్నాడు. ప్రభు మాట వింటావా? లెబనోనులో దేవదారు చెట్లు ఎలా ఎదుగుతాయో నీతిమంతులు అలాగ ఆయన మందిరములో, మందిరావరణములో, ప్రతి స్థలములో ఎదిగే చెట్లుగా ప్రభు చేయబోతున్నాడు. ఆయన నువ్వు నా మాట విని ప్రత్యేకించబడతావా? 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 బహుగా ఫలించడి దేవదారు చెట్టుగా నేను నిన్ను చేయబోతున్నాను. ఆమేన్. ఆకాశ పక్షులు గూళ్ళు కట్టుకోబోతున్నాయి. అనేక పక్షులు. మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు ఇట్లానే నాకు ఇదిగా దర్శనం, రేకుల షెడ్ కాదు. స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు ఇల్లు మాత్రం డాబా కట్టుకుంటున్నాడు. మీరు షెడ్లో ఉంటారా? చెప్పండి. ఏం చేయాలి? ఏం చేద్దాం చెప్పండి? లేపేద్దాం, దీన్ని లేపేద్దాం వద్దా? మాకు ఈ రేకులు వద్దు, స్లాబ్ అన్నవాడు. స్తోత్రం చెప్పండి. ఆ మధ్యలో మూతి ముడుచుకొని కూర్చున్నారు కొంతమంది. మీ సొమ్ము అంతా పోయినట్టు, అంత రాజుగారికి ఇచ్చినట్టు. ఇది కాదండి దేవుని ప్రణాళిక. స్తోత్రం చెప్తారా? స్తోత్రం. పెద్ద అయినప్పుడు ఇట్టని అడిగా. పూరిపాక నేనే ఫస్ట్ ఓపెన్ చేసింది పెద్దయ్య గారిది. దాన్ని తీసి పడేసాను. స్లాబ్ అయింది, ఇంకో స్లాబ్ అయింది. దేవుడు దీన్ని మాత్రం ఎందుకు చేయడు? చేస్తాడా చేయడా? చెప్పండి. చేస్తాడా చేయడా? చేయగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. మనతో ఉన్నాడు ఆయన. ఈరోజు అనేక రీతిలుగా ప్రభు నిన్ను నన్ను ఆశించబోతున్నాడు. ప్రభు ఒకరోజు ప్లాన్ చేశాడట. ఈ బహుగా ఫలించడి ఈ చెట్లను కాకుండా మరో చెట్ల దగ్గరికి వెళ్ళిపోయి వాటిలో కొన్నిటిని దేవుని మందిరములో, సొలొమోను దేవుని మందిరములోనట కొన్ని మ్రాణులను ఏం చేశాడు ఆయన? దూలాలుగా వాడుతున్నాడట. స్తోత్రం చెప్తారా? రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయానికి మీరు ఇంటికి వెళ్ళిపోయి బైబిల్ చదువుకోవాలి. 5వ అధ్యాయం 6వ అధ్యాయం కానీ మనం కానీ చదువుతున్నట్లయితే అక్కడ కొన్ని మ్రాణులను
దేవదారు మ్రానులను నరికి, విన్నారా, ప్రత్యేకించి 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 బహుగా ఫలించడి ఆ చెట్లని బాగా చూసి సంతోషించిన అనుభవం మాత్రమే కాదు, ఒకరోజు ప్లాన్ చేశాడట ఆయన. వీటిని అసలు నా మందిరంలో వీటిని వాడితే ఎట్లా ఉండిద్దనని అనుకొని తూరు రాజు అయిన హిరాముకి కబురు చేశాడట. తూరు రాజు అయిన హిరాముకి కబురు చేస్తే వాళ్ళ పనులు వీళ్ళ పనులు మొత్తం నరికి సరళ మ్రానులు, దేవదారు మ్రానులు, ఇంకా రకరకాలైన మ్రానులని వాళ్ళు పంపించారు. వాటిలో ముఖ్యంగా ఇప్పుడు ఈ దూలాలు ఉన్నాయే, ఈ ఎనపై ఇలాగా కొన్నిటినట దేవదారు మ్రానులని దూలాలుగా సొలొమోను దేవాలయంలో వాడుతూ వచ్చాడట. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొన్నిటిని పలకలుగా చేసి మందిరం తలుపులుగా చేశాడు, కిటికీ తలుపులుగా కొన్ని చేశాడు, కొన్నిటిని మ్రానులుగా దూలాలుగా చేశాడు. వీటన్నిటినీ కూడా సొలొమోను చేసిన పని ఏంటంటే, ప్రతి దేవదారు పలకనైనా దేవదారు దూలాలైనా దేనినైనా సరే అంతటిని బంగారముతో పొదిగించాడట. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తారా? విలువైన ఆలయంలో విలువైన బాధ్యతను కలిగిన వ్యక్తిగా, భారాన్ని కలిగిన వ్యక్తిగా ప్రభు ఆత్మ ఈ రాత్రి నిన్ను తన విలువైన బంగారముతో ఆయన పొదిగించడానికి ఆశపడుతున్న రాత్రి ఇది. నీకు ఇష్టమేనా? నేను చచ్చిపోయినప్పుడు మందిరం కట్టడం ప్రారంభించాను. ఫిబ్రవరి 13వ తారీఖు మందిరం ఉపదేశాను. మార్చి 1వ తారీఖున ఒక చిన్న స్లాబ్, ఒక 1200 అడుగులు స్లాబ్ వేసాను, ప్రార్థన చేశాను. ఆ చిన్న స్లాబ్ వేసుకోవడానికి ఒక 3 సెంట్లు స్లాబ్ వేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అరవకండి పిల్లలు, అరవనీకండి, తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్ళి ప్రార్థన చేశానండి. ప్రార్థన చేస్తే ప్రభు నాకు సహాయం చేశాడు. స్లాబ్ అయిపోయిందా, సాయంకాలం 4 గంటలైంది. వెళ్ళి కూర్చొని కుర్చీలో కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రభు చెప్తున్నాడు, మార్చి 1వ తారీఖు ఒక స్లాబ్ వేసావు, నా కార్యాలు చూస్తావా అని. మార్చి